ప్రభుత్వ విప్పులుగా నలుగురు ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్లయ్యల ఈ నలుగురికి మొత్తానికి అయితే విప్పులుగా పెద్ద ఎత్తున వాళ్ళకు పొజిషన్స్ వచ్చినట్టయితే మనకైతే తెలుస్తోంది. చీఫ్ విప్గా మల్రెడ్డి రంగారెడ్డి, గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్లాన్, టీడీపీ లోకల్ క్యాడర్ను లాగే ఆలోచన అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా. సో మొత్తానికి అయితే చీఫ్ విప్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి ఎవరు కీలక పొజిషన్ లేరు. ఆయన ఒక్కడే వాస్తవంగా హైదరాబాద్ మొత్తంగా కూడా ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 24 నియోజకవర్గాలు గెలిచిన ఒకే ఒకడు మల్రెడ్డి రంగారెడ్డి. సో ఆయనకు కీలక పదవి ఇస్తారని ఎప్పటి నుంచో అనుకున్నాం, మంత్రి పదవి వస్తారని అనుకున్నాం, కానీ మరి చీఫ్ విప్ ఇస్తున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో వ్యూహాత్మకంగానే ఆయనకు పోస్ట్ గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్లాన్, టీడీపీ లోకల్ క్యాడర్ను గుంజే ఆలోచన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వం చీఫ్ విప్గా నియమించనున్నది. నేడు రేపు అధికారికంగా ఉత్తర్వులు రానట్టు తెలిసింది. చీఫ్ విప్గా ఆయనకు వ్యూహాత్మకంగానే పోస్ట్ ఇవ్వన్నారు. తొలుత మంత్రి పదవి ఇస్తున్నట్టు ప్రచారం జరిగిన వివిధ సమీకరణ దృష్ట్యా క్యాబినెట్ ర్యాంక్తో కూడిన చీఫ్ విప్ పదవి ఇవ్వనట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఓటమిపాలైంది. జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కనిపించడంతో ఆ పార్టీ పవర్లోకి వచ్చింది. దీంతో ఇప్పుడు గ్రేటర్ పరిధిలో పట్టు కోసం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు క్షేత్రస్థాయి క్యాడర్కు కాంగ్రెస్ జెండాలు కప్పాలని పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేరికల టీంలు ఫామ్ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి తన టాస్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. సిటీలో క్రియాశీలకంగా వర్క్. మల్రెడ్డి రంగారెడ్డి 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారు. 1981లో తొర్రూరు సర్పంచ్గా గెలిచారు. 1986లో డీసీబీ డైరెక్టర్గా పనిచేశారు. మలక్పేట ఎమ్మెల్యేగా 1994లో టీడీపీ నుంచి, 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక 2023లో కాంగ్రెస్ తరఫున ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్లోని కీలకమైన లీడర్లందరితోనూ రంగారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ బలోపేతం బాధ్యతలు ఆయనకు ఇవ్వనట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అంబర్పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాదు, ముషీరాబాద్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బులాపూర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, సేలింగం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం రచిస్తుంది. లీడర్ల కంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను క్లియర్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు తనదైన శైలిలో స్ట్రాటజీలు అమలు చేస్తోంది అంటూ చూస్తూ ఉంది. సో మొత్తానికైతే మల్రెడ్డి రంగారెడ్డికి ఒక మంచి అవకాశం అయితే దొరుకుతుందని తెలుస్తుంది. వాస్తవంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి కోటలో ఒక్క మంత్రి పదవి లేదు. కానీ సో వాళ్ళు ఆ దిశగా ప్లాన్ చేసినప్పుడు కూడా కొన్ని సమీకరణల దృష్ట్యా ఆయనకు రాలేదు. సో చీఫ్ విప్ పదవితోటి ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి.